సక్కగా సర్పంచ్ గారు ఎందుకు బాధపడుతున్నారంటూ ఏమోనా లక్ష్మి, నాకు కూడా తెలియదు. ఒకసారి అడిగి చూద్దాం. సర్పంచి, ఓ సర్పంచి, గట్లా బాధగా ఉన్నావు? ఏం సర్పంచో ఏమో నర్సక్క, ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ నన్ను ఎత్తికంటిస్తున్నారు. ఒకడు వచ్చేమో నల్లలు వస్తలేవంటాడు, ఒకడు వచ్చేమో లైట్లు వస్తలేవంటాడు. ఏం చెప్పాలనో ఏమో. అవునా బిడ్డ, పాపం. నర్సక్క, మన ఇంటి ముంగట కూడా ఒక చేత ట్రాక్టర్ వస్తలేదు కానీ ఒకసారి అడుగు సర్పంచ్ని. అట్లనే గా లైట్లు కూడా అడిగి. సర్పంచి, మా ఇంటి ముంగట గా లైట్లు కూడా వస్తలేవు, ఒకసారి గా నల్లలు ఇప్పే బాగా అవుతుంటే ఒకసారి చెప్పు. వావా, చెప్తే నీకు వినబడతలేదా? ఇప్పటిదాకా బాధలు ఉన్నా అంటే నువ్వు మళ్ళీ అదే పాట పాడుతావు. నడు. ఊళ్ళో కాస్త పెద్ద బాధ అయిపోయింది. A few moments later. ఏందిరా గట్ల చూస్తున్నారు? ఏం లేదు సర్పంచ్ సాబ్, మొన్న వాలీబాల్ కిట్ ఇప్పిస్తున్నారు కదా, గదే అడుగుదామని వచ్చినాం. అవునారా, ఇంకా రాలేదు, వచ్చినాక ఇప్పిస్తా. పొర్రి పొర్రి. అవునుగా సర్పంచ్ ఇప్పి చేయరా, మనం సప్పుడా కోదంప. ఇప్పటికే 10 లక్షలు అప్పైందిరా అంటే వీళ్ళకు వాలీబాల్ కావాలంట, వాలీబాల్. A few moments later. హలో సర్పంచ్ సాబ్, ఏడున్నారు? ఏంది బాయ్ నీ బాధ? నా బాధ కూడా అదే సార్. ఊరందరు నా దగ్గర వచ్చి చేరి ఇప్పుడు నిన్ను రమ్మంటుర్రు. వస్తున్నావా? ఆగుమాను. సరే సరే. ఏం ఉప సర్పంచ్, ఏం కావాలంట? గదే సర్పంచ్ గారు, ఈ నర్సక్కోళ్ళ ఇంటికాడ లైట్లు వస్తలేవంట కదా. పైనుంచి రా, నేనేం చేస్తాను నర్సక్క? ఇట్లా అంటే ఎట్లా సర్పంచి, చీకటి ఉంటుంది ఇంటి ముంగట. పెట్టిస్తాం పొర్రి పొర్రి, మీరు అయితే పొర్రి. ఏమో ఉప సర్పంచ్, ఈ బాధలేంది బా. సర్పంచ్ సాబ్, మా ఇంటి ముంగట కూడా నల్లలు వస్తలేవు.